తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైందా? ఎక్కడ చూసినా కొత్త పాత నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందా? స్వపక్షంలో విపక్ష గళాలు రోజురోజుకి పెరుగుతున్నాయా? విభేదాలతో నేతలు బాహాబాహికి దిగుతున్నారా? సీనియర్లు జూనియర్లు కొత్త పాత నేతల మధ్య హస్తం పార్టీలో పంచాయతీలు నడుస్తున్నాయా? ఇంతకు పార్టీ వర్గాలు ఎలాంటి చర్చ జరుగుతుంది? ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే వారు పార్టీలో జాయిన్ అయిన నాటి నుండి వారి చేరికను వ్యతిరేకిస్తున్నారు పాత కాంగ్రెస్ నేతలు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా అక్కడ ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది. ఎక్కడ చూసినా వర్గపోరుతో సతమతమవుతున్న పరిస్థితి. కొత్త పాత నేతల మధ్య వివాదాలు రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా పార్టీ పరిస్థితి తయారైందని పార్టీ నాయకులు వాపోతున్నారు. పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేసింది మేము, పార్టీ జెండా మోసింది మేము, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నేతలను తొక్కేస్తున్నారని హస్తంలోని మెజారిటీ పాత నేతలంతా కూడా మండిపడుతున్నారు. అంతేకాదు కొత్త నేతలను అందలం ఎక్కించటం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోందట. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. దీంతో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కులగణన, రిజర్వేషన్లు ఫైనల్ అయితే షెడ్యూల్ విడుదల చేయటమే లేట్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. గ్రామాల్లో పాత రిజర్వేషన్లు వస్తాయా లేక ఉన్న రిజర్వేషన్లు మారుతాయా అనేది హాట్ టాపిక్ గా మారింది. రిజర్వేషన్ల ఆధారంగా లోకల్ లీడర్ల కుర్చీలు, వారి భవితవ్యం మారిపోనుండటంతో స్థానిక నేతలంతా రిజర్వేషన్ల గురించి ఆరా తీస్తూ ముందస్తు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తుంటే పార్టీ ఫిరాయించిన కొత్త లీడర్లు చేరిన నియోజకవర్గాల్లో మాత్రం కొత్త పాత పంచాయతీ నడుస్తోంది. దానం నాగేందర్ నియోజకవర్గం ఖైరతాబాద్ లో లైట్ గా సమస్య ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గాలలో మాత్రం పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవైపు పాత కాంగ్రెస్ నేతలు మాత్రం మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలని అంటుంటే, మరొకవైపు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం తమ మద్దతుదారులకు టికెట్లు ఇప్పించాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉండటంతో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో తమ అనుచర వర్గానికి టికెట్స్ ఇప్పించుకునే సమస్య ఒకవైపు ఉంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినా నియోజకవర్గంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన వారికే ఇన్ఛార్జీలుగా బాధ్యతలిచ్చారు. కానీ బీఆర్ఎస్ నుండి గెలిచిన వారు వచ్చి చేరటంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి సమాచారం ఉండటం లేదని, తమకు తెలియకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. తమకు కనీస సమాచారం లేకుండానే శంకుస్థాపనలు చేసి టెంకాయలు కొట్టేస్తున్నారని గుర్రుమంటున్నారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్తగా పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు తమ అనుచర వర్గానికి ఇప్పించుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారట. దీంతో పార్టీ కార్యక్రమాల్లో ఇరు వర్గాల మధ్య బాహాబాహీలు, ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితిపై పీసీసీ ఇప్పటికే పలుమార్లు ఆరా తీసింది. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మొదటి నుండి పనిచేసిన వారిని ఎలా గుర్తిస్తారు? లేక పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే అనుచరులకు ఇవ్వకుండా కట్టర్ కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందా లేదా అనే అయోమయం పార్టీ క్యాడర్లో నెలకొంది. పార్టీలో మొదటి నుండి ఉన్న వాళ్ళకి కాకుండా పార్టీ మారి మధ్యలో వచ్చిన వారికి టికెట్లిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని కట్టర్ కాంగ్రెస్ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. దీంతో హస్తం పెద్దలకు ముందు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యిలాగా మారింది. పరిస్థితి మరింత ముదరకముందే ఆలస్యం చేయకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాల్లో దృష్టి సారించాలనుకుంటున్నారని సంకేతాలు వస్తున్నాయి.
పాత కొత్త నేతలను సమన్వయం చేయకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని పీసీసీ భావిస్తోందట. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి నుండి పార్టీ జెండా మోసిన నేతలకు టికెట్లిస్తారా, లేక పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేల అనుచరులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.